రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఉమ్మడి చేగూరు వెంకటగూడలో కొలువైన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి కళ్యాణం బుధవారం మధ్యాహ్నం వేద పురోహితుల మంత్రోచ్చల మధ్య కన్నుల పండుగ సాగింది. ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. వండోనిగూడ కాంగ్రెస్ సీనియర్ నేతల పనిలో బుచ్చయ్య కోరిక మేరకు కౌశిక్ మార్వడి 13,50,000 విరాళంగా ఇచ్చి ఆలయ గోపుర శిఖరం ఆలయ రూపాలంకరణ చేశారు. ఈ సందర్భంగా తరూర్ సోమేశ్వరప్ప రాజేశ్వర్లు భక్తులకు అన్నదాన వితరణ చేశారు. ఈ వేడుకలో మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్, చేగూరు సర్పంచ్ మంకాల శ్రీశైలం, వెంకమ్మగూడ సర్పంచ్ శ్రీ అశోక్, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎం విఠల్, సర్పంచ్ చట్టకుమార్, మాజీ సర్పంచ్ బుయ్యని రజనీత, వీరేందర్ గౌడ్, బుగ్గనిగూడ సర్పంచ్ సాలయ్య, ఆలయ కమిటీ చైర్మన్ తరూర్ సతీష్ పటేల్, చేగూరు ఉప సర్పంచ్ ఆవుల మంది శివశంకర్, చేగూరు రాజుగౌడ్, డీలర్ శ్రీను, తరూర్ రమేష్ పటేల్, రేణుట్ల సురేష్, వెంకటాచారి, యాదగిరి భాస్కర్ గౌడ్, బుగ్గనిగూడ ఉప సర్పంచ్ బేబీ అనిల్, గుండాల వేణుగోపాల్, సాములయ్య, నీరెట్ రవీందర్, బుగ్గోనిగూడ ఆంజనేయులు, యాదగిరి, పబ్బె శేఖర్, పబ్బె రవితేజ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గణేశ శారదా గురుభ్యో చంద్రబలంత దేవా విద్యాబలోదేవ బలం దేనావైత సరస్వతే నమః కుమారగణనాథాంబాదే నమః విద్యాశక్తి చంద్రరక్షదాం కుర్వే గంటారమం మత్య దేవతా గ్వానలాంజనో ఇది గంటారాధం కృత్వా సుమక్షదాం గృహీత్వా వేణరువాగస్మహారణపదశ్వరిణో అయం మహోత్తమః ओम गिरिराज स्वाहा ओम नारायणाय स्वाहा ओम नारायणाय ओम शंकराय नमः ओम अनिरुद्धाय नमः ओम दक्षिणाय नमः ओम श्री कृष्ण ब्रह्मणे नमः ओम शिवाय स्वाहा ओम द्वितीयाय स्वाहा ओम तृतीयाय स्वाहा अष्टोपचार्य ओम स्वज्योतिषत्वपुरुषाय देवे भूवारका एरे सामवेना ब्रह्मणे गुरुकारो समर्पयामि प्राणायामि विनियोगः ओम भूः ओम भुवः ओम सुवः ओम महः ओम जनः ओम तपः श्री ओम कलशस्यमकरकण्ठा विश्वसमासिताः बोलदस्तहितो ब्रह्मा मध्ये मातृगणास्पदाः मोक्षोदसागर सर्वे दत्तदेवावसुन्दरा ऋग्वेददयधर्मेश्वरे पुण्डरीकाक्ष सबभ्याहन्तरसुजिः पुण्डरीकाक्ष 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 नमस्कारं చేసుకొని అందరూ అనాలి, గట్టిగా అనాలి, రెండు చేతులు పైకి లేపాలి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాగణపతి వాహయామి సశక్తి సంగా సాయుధ సవాహన హరివాత్ర గచ్చ ఆవాహయామి ఆవహితో భవ ఆవయామి ఆవితో భవ అన్నితో భవ అనందితో భవ వదతో భవ ఇతి షణ్ముద్ర ప్రదర్శయామి శివాజో విప్రేదే ఆత్మావిశుద్ధం సరోహి జగదంతాయ విఘ్న వినాశనే శివసతాయ శ్రీమరనమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతి గ్రామ పంచాయతీలో అలాగే వివిధ గ్రామాల్లో శాంతియుతంగా జరుగుతున్న శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంతంగా ఇక్కడ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ వెంకమ్మగూడలో చాలా అంగరంగ వైభవంగా ఒక 5-6 రోజుల మంచి పర్వదినాన్ని జరుపుకుంటూ ఈరోజు కళ్యాణం జరుపుకుంటున్నారు. ఇక్కడ నిర్వాహకులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇంత చక్కటి ఏర్పాట్లను చేసిన నిర్వాహకులకు, గ్రామ సర్పంచ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, గ్రామస్తులందరికీ, అలాగే వార్డు మెంబర్లకు, మాజీ సర్పంచులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ బాగుండాలని చెప్పి భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి మల్లికార్జున స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా బాగుండాలి. అదేవిధంగా మంచిగా వర్షాలు పడి ప్రతి ఒక్కరు రైతులు అందరూ కూడా పాడి పంటలు కూడా మంచిగా వండి మరి వాళ్ళందరూ కూడా సంతోషాలతో ఉన్నప్పుడే మరి ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ బాగుపడుతుంది. కాబట్టి మరి మల్లికార్జున స్వామి యొక్క అండదండలు ఆయన ప్రతి ఒక్క భక్తిని పైన
ఆయన భక్తి శ్రద్ధలతోటి మరి ఎంతో నమ్మకంతో భగవంతుని పూజిస్తారు కాబట్టి వాళ్ళందరి మీద కూడా ఈ మల్లికార్జున స్వామి యొక్క భక్తి అండదండలతో వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాలతోటి మరి ఆ భగవంతుని యొక్క అది ఉండాలని చెప్పి కోరుతూ మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉమ్మడి గ్రామ పంచాయతీ నందిగామ మండలి చామా నియోజకవర్గం మీద పక్క షాబాద్ అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉమ్మడి గ్రామం వెంకమ్మగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అశోక్ కూడా మరి అన్ని సౌకర్యాలు కూడా అందరికీ ప్రజలకు అందిస్తూ మరి ఇంకా ముందు కూడా ఇలాంటి ఇళ్ళని మంచి వైభవంగా జరపాలి, అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కూడా ఉమ్మడి గ్రామ పంచాయతీ కూడా చేకూరు నుంచి కానీ పట్టణంగూడెం ప్రతి ఒక్క గ్రామం చేయాలి. అదేవిధంగా ఈరోజు కళ్యాణంలో భాగంగా మన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ఈదా గణేష్ అన్న గారికి, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన పాలమూరు రెడ్డి అన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల బండంగూడెం సర్పంచ్కి, గోంగూడెం సర్పంచ్కి, ప్రతి ఇక్కడ వచ్చినటువంటి శ్రావణన్నకు, ప్రతి ఒక్క సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, ప్రజాప్రతినిధులకు, భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ వచ్చి ఇంత మంచిగా ప్రతి ఒక్కరికి కూడా మరి మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ చేకూరు, బండంగూడ, బుగ్గనగూడ, నర్సప్పగూడ, మాడిపల్లి, వెంకమ్మగూడెం, టిగాపురం ఎటు ఒక 20 కిలోమీటర్ల నుంచి దేవస్థానానికి వస్తారు. దీని ఒకటి ఏంటంటే గుడికాడికి వచ్చే వరకు ఒకలో ఎప్పుడు కుప్పలు కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా జరుగుతుంది. ఒక్కొక్కరికి ఈరోజు శాసనసభ్యులు పూల సంబాలు, గోరువిల్లు ఆయన సేటు మరొకటి సేట్ అయినా గుడి నిర్మాణం శిఖరానికి 13,50,000 వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళలా ఈ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని ఆ కుటుంబానికి ఎల్లవేళ ఆశీర్వాదాలు ఉండాలని, చేకూరు గ్రామంలో ఉన్న వాళ్ళకు వాళ్ళని ప్రతి ఒక్కరూ వ్యవసాయ రంగంగా, ఆర్థికంగా, ఉద్యోగంగా అందరూ ఈ దేవస్థానాన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. పేరు పేరున వారందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి గత 5-6 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో విశేషంగా సేవలు అందిస్తూ ఉన్నారు గ్రామస్తులు కానీ, పెద్దలు కానీ, నాయకులు కానీ, ఉప సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ వాళ్ళందరూ కూడా ఇంకా ఒక చెయ్యేసి ఇంకా అభివృద్ధి చేసే విషయంగా ఈ ఆలయం యొక్క గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని మరొకసారి నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మల్లికార్జున స్వామి కళ్యాణంలో భాగంగా చేకూరు ఉమ్మడి గ్రామ పంచాయతీ, వెంకమ్మగూడెం గ్రామ పంచాయతీలో మరి అంగరంగ వైభవంగా కళ్యాణం జరగడం జరిగింది. మరి మన పూర్వకుమారులు మా తాతలు అందులో నుంచి కూడా మరి ఇక్కడ మల్లికార్జున స్వామి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి దీనికి నందిగామ మండలంలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అందరూ కూడా వచ్చి మరి మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకొని మరి అందరూ వెంకమ్మగూడ గ్రామంలో శ్రీ మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులకు పాలమూరు కృష్ణన్న గారికి, మరియు ఎమ్మెల్సీ నవీన్ అన్న గారికి, మరియు వెంకటరెడ్డి అన్న గారికి, గణేష్ అన్న గారికి మరియు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మల్లేశ్వర స్వామి మా వెంకమ్మగూడ, చేకూరు ఉమ్మడి గ్రామ ప్రజలందరినీ, భక్తులని ఎల్లవేళలా చల్లగా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా దినదినాభివృద్ధిగా మా మల్లేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధి కావడానికి విధంగా ఈ పెద్దలందరూ మాకు సహకారం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున జరగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకమ్మగూడ శివపార్వతుల కళ్యాణానికి ఇక్కడ వచ్చిన భక్తజనానికి అందరికీ కూడా చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చిన
కొత్తగా ఎన్నికైన సర్పంచులు దాంతో పాటు ఇక్కడ ఉన్న దేవాలయ కమిటీ అందరూ కూడా ప్రతి ఒక్కరు తన వంతు సాయంగా వాళ్ళకు తోచినంత సాయం చేసుకుంటూ ఇదైతే మంచి కార్యక్రమాన్ని మంచిగా అంగరంగ వైభవంగా కార్యక్రమంలో ఏర్పాట్లలో ఎటువంటి కొరత లేకుండా ఏదైతే మనకు తాగునీటికైతేనేమి ఇక్కడ ఏదైతే లైటింగ్ సమస్య అయితే కానీ తరపాలే కానీ ఇవన్నీ కూడా మంచిగా ఏర్పాట్లు చేసారు. మున్ముందు కూడా ఇదే విధంగా దాంతోపాటు ఇంకా మున్ముందు కూడా మా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఎమ్మెల్యే గారి సహకారంతో కనీవిని రీతిలో ఈ వచ్చే సంవత్సరం వరకు కూడా మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎమ్మెల్యే శంకరన్న గారి సహకారంతో మేము చేస్తామని కోరుకుంటూ వచ్చిన భక్తులకు ఏదైతే అతిథులకు అందరికీ మంచి ఏదైతే ఏర్పాట్లు చేసినందుకు దేవాలయ కమిటీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.